మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459. ప్రపంచవ్యాప్తంగా జరిగే మహిళా దినోత్సవం సందర్భంగా మీరందరూ కూడా అన్ని రంగాలలో ముందుకు రావాలని, ఈ భారతదేశము, ప్రపంచంలో మీరందరూ కూడా ఎంత మేడం యొక్క సాధికారిత సంపాదిస్తేనే దేశం ముందుకు వెళ్తారు. ఈరోజు మేము ఇక్కడ కూర్చొని అందరం మేము తెలంగాణలో ఉన్నామంటే స్పెషల్ గా మాట్లాడాలి. నా మాట చెప్తున్నాను. నా భార్య నన్ను అన్ని రకాల నేను బయటకు వచ్చేటప్పుడు కావాలన్నా ఏమి చేస్తా ఉంటాను. నేను బయట జరగలుగుతున్నాను, నేను స్థాయి జరగలుగుతున్నాను. ఈ స్థాయి ఎందుకంటే మనం ఇక్కడికి వస్తాను మా ఇంటి దగ్గరికి ఎవరైనా పోతే భోజనమా ఈ సమయంలో అది ఏ సమయంలో దిగాల్సిన సమయంలో అడిగి వాళ్ళకి ఇస్తా ఉంటుంది. అయితే అటువంటి పరిస్థితి ఎందుకంటే ఇంటి దగ్గరికి వచ్చి గౌరవించాలా, లేదు నా భర్త కోసం వచ్చిందో కాబట్టి పటాల పనుల్లో వాళ్ళందరూ వచ్చింటారు కాబట్టి గౌరవించాలనే మంచి ఉద్దేశంతో అమ్మ చేస్తామని కాబట్టి నేను తిరగలుగుతాను. కాబట్టి మీరు స్త్రీలు అనే వారికి చాలా ఓర్పు ఎంత ఓర్పు అంటే భూమికి స్త్రీ భూమి సమానం అంటారు. భూమి మీద ఏం చేస్తానని కూడా భూమి అని పలకరించారు. స్త్రీ కూడా అదే మాదిరిగా స్త్రీ భూమికి సమానం అయింది. ఎందుకంటే జీవితంలో, సంసారంలో ఎన్నో కష్టాలు ఓడిపోతున్నాయి. మీ భక్తులు, మీ పిల్లలందరూ అన్ని రకాల ఎదగాలంటే మీ సహకారం 100% మీకు ఉంటుంది. మీ సహకారం లేదు ఏ ముగ్గురు ఎవరు ఏ కుటుంబం కూడా ఏ భర్త కూడా బయట రాయించలేడు. కాబట్టి ఇన్ని రకాల మీరు ఓపికతో భరిస్తూ సమాజానికి అన్ని రకాల ఉపయోగపడుతున్నారు. ప్రభుత్వం కూడా ఈ మధ్య కాలంలో అన్ని రకాల ఆడవారికి ప్రత్యేకమైన, అన్ని మగవారి కంటే కూడా ప్రత్యేకమైన అధికారులు పట్టాదారు పాస్పోర్ట్ ఇచ్చినా కూడా మేడం చెప్పే డిఆర్డీఏ మహిళలకు ఇచ్చినా కూడా ఇవన్నీ కూడా ఎందుకంటే మహిళలు సంసారం నడిపే వాళ్ళ చేతికి డబ్బులు వస్తే సంసారంలో ఏ ఖర్చులు ఉంటాయో ఏమైనా చెప్పారు. మగవాళ్ళ చేతికి డబ్బులు వస్తే ఏదో అతను ఇస్తే ఖర్చు పెట్టి ఉంటానో లేకపోతే ఆడవారికి డబ్బులు ఇస్తే సంసార పరిస్థితులను తెలుస్తుంటాయి. కాబట్టి అవసరమైన మేరకు మనం తిరిగి ఎట్లా కట్టాలని ఇప్పుడు డాక్టర్ సంఘం వాళ్ళు తీసుకొని మళ్ళీ తిరిగి కట్టి ఎన్నో కోట్ల రూపాయలు మన ఇక్కడ ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉన్నాయి.
కాబట్టి ఆడవారికి అనేవారికి మీ పిల్లలను క్రమశిక్షణలో పెంచేది మీరే, వాళ్ళని ఉన్నత స్థానానికి తీసుకురాగలిగేది మీరే. ఎందుకంటే చిన్నప్పటి నుంచి పిల్లలు క్రమశిక్షణతో పెంచి వాళ్ళని పెద్దవారిని చేసిన దానికి మన స్త్రీ తన వంతు కృషి నిరంతరం చేస్తా ఉంటుంది. కానీ భర్తలు కొంత పిల్లల మీద ఏదో వచ్చినప్పుడు సంసారాన్ని తగ్గించుకొని ఏదో ఆ సంసారానికి ఏదైనా కావాల్సిన తెలియగలుగుతారు. కానీ పిల్లలు ఏం తింటారు, ఏ స్కూల్ పోవాలా, ఎక్కడ ఏమనేది ప్రతి ఒక్కరి కూడా స్త్రీల మీదనే ఆధారపడింది దేశం అంతా కూడా, మేమందరం కూడా, మగవారందరం కూడా. కాబట్టి ఇటువంటి అంతర్జాతీయ స్త్రీ సంఘం పైన మీకు అందరికీ తెలియజేస్తే మీరందరూ స్వతంత్రంగా ఇండిపెండెంట్ గా ఉండండి. మీరు మేడం చెప్పారు సర్పంచ్ ఎలక్షన్ లో గాను మన మున్సిపల్ ఎలక్షన్ లో కానీ మీరు స్వతంత్రంగా వ్యవహరించండి. మీకోసం రిజర్వేషన్ పెట్టింది ప్రభుత్వం రిజర్వేషన్ పెట్టింది కాబట్టి ఆ రిజర్వేషన్ మీరు ఉపయోగించుకొని మీ హక్కుల కోసమో, మీ హక్కుల సాధన కోసమో, మీ యొక్క ప్రాంతాన్ని అభివృద్ధి కోసమో దాన్ని ఉపయోగించుకోవడానికి రిజర్వేషన్ పెట్టింది. ఎందుకంటే అప్పుడు మహిళల కంటే పురుషుల కంటే మహిళల స్థాయిని కూడా పెంచాలనేది కూడా ఉంది కాబట్టి రిజర్వేషన్ వచ్చారు. ఈ మహిళల్లో ఎంతో గొప్ప వారు ఉన్నారు. నేను అందరికీ తెలిసి ఒక 6 నెలల కింద మనం అంతరిక్షానికి పంపించినాం 4 రోజులు. ఒక ఆదాయం కూడా పోయింది వాళ్ళలో. దేనికి మగవాడి కంటే దేంట్లో డిస్ప్లే అనుమానం దేంట్లో తీసుకోరు, ఎవరు కూడా తీసుకోరు. మాకు ఎమ్మెల్యేలకు ఉన్న 4 రోజుల కింద క్రీడలు జరిగినాయి. క్రీడలు జరిగితే మగవారికి ఆడవారికి డాక్యుమెంట్ పెట్టంటే ఆడవాళ్ళకి గెలిచినారు. అంటే ఎవరు ఏం తీసుకుంటారు, మీరందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా స్త్రీ అంటే భారతదేశం అందరూ గౌరవించాం. ఎందుకంటే పల్లెలో మరి ఏమన్నా మగవాడిని బయటికి పోతా అంటారు అనేది మన ఎదురు లోపలికి అంటారు. నిజమే కదా అది. ఎందుకంటే మీరు అట్లా వస్తే మీరు కూడా నెరవేర్చాయి మంచి ఉద్దేశము, సదుపాయము ప్రజలు. కాబట్టి అందరూ మీరింట్లో కూడా వెనుకబడే వాళ్ళు కలగారు. ప్రపంచంలో ఇప్పుడు సైన్యం కూడా ఆడవాళ్ళు చేస్తున్నారు. పోలీసులు ఎంతమంది ఉంటారు. మరి మిలిటరీలో కూడా ఆడవాళ్ళు కొన్ని పంజాబ్ రెజిమెంట్ అనేది ఆ పంజాబ్ లో చాలా మంది ఆడవాళ్ళు చేరుతారు. కాబట్టి అన్ని రకాలలో ఎవరికి తీసుకోరు అనేది మీరు గుర్తు పెట్టుకోండి. ఎవరు కూడా ప్రతి మహిళ కూడా నేనేమో చేయలేని, నేను పోలేని అనే అభిప్రాయం లేకుంటే మా అందరికంటే కూడా మీరు మీ నిబద్ధత మీకు ఎక్కువగా ఉంటుంది. నాకు రకరకాల ఆలోచనల్లో ఉంటుంటాం. నిబద్ధతతో మీరు పనిచేస్తారు కాబట్టి మీరందరూ అన్ని రంగాలలో మీరు ముందుకు రాగలిగే శక్తి సామర్థ్యాలు ప్రతి ఆడవారికి మీకు ఉన్నాయనేది నా మనస్ఫూర్తిగా చేస్తున్నాను. మీరు ఇంట్లో ఉంటారు, పిల్లలు బాగా తీర్చిదిద్దడంలో మీ వంతు కృషి ఉంటారు. మీ వంతు కృషి వలన పిల్లలు బాగా ఎదగలుగుతారు. ఎందుకంటే ఇంతవరకు ఇప్పుడు మీరు కూడా బయటికి రాగలుగుతున్నారు. ఇంతవరకు బయట మగవారు పోతే ఇంట్లో ఆడవాళ్ళు పిల్లల్ని తీసుకుంటారు. ఆ పిల్లల్ని చూసుకునే మంచి విధానంలో పెంచి పిల్లలు భవిష్యత్తులో మంచి పౌరులుగా ఆడవారు కానీ మగవారు కానీ తీర్చిదిద్దే బాధ్యత మీ మీద 90% ఉంటుంది మగవాళ్ళకైతే. ఇంటి మీద ప్రతి ఒక్క రంగంలో అన్ని రకాల ప్రభుత్వం సంపూర్ణంగా ప్రోత్సహిస్తామని ఈ ప్రభుత్వాలు అన్ని రకాల ఇందాక చాలా మంది చెప్పినారు శ్రేణులు పెట్టేది కూడా. మీరు పిల్లలందరినీ కూడా కాన్వెంట్లలో చదివిస్తున్నారు. కాన్వెంట్లలో చదివించే పిల్లలకు నైతిక విలువలు తెలియవు. మనతో తల్లిదండ్రులతో ఎట్లుండాలనే కానీ మన తండ్రితో ఎట్లుండాలి కానీ పక్కన సమాజంలో ఎట్లుండాలి తెలియదు. చాలా మంది మీరు కాన్వెంట్లలో చదివిస్తున్నారు. హైదరాబాద్లో నేను మా బంధువులు చూసినాను. వాడు ఇంటికి వస్తే ఏదో మా డాడీ మమ్మీ అంటున్నాడు కానీ మన బంధువులు ఎవరైనా పోతే వాడు కనుక్కోలేడు. అటువంటి పరిస్థితి లేకుండా మనం ఇంటి దగ్గర నుంచి మనం పంపించగలిగితే వాడు రోజు ఏం చదువుతాడు ఏం లేదనేది కూడా మనం తెలుసుకోగలుగుతాం. పిల్లలు చాలా మంది స్కూళ్ళకి పంపిస్తుంటారు. అప్పుడే ఒక 10వ తరగతి వాళ్ళు సెల్ ఫోన్లు ఇచ్చే పరిస్థితి వచ్చింది మన సమాజంలో. అవసరమా? ఎందుకు సెల్ ఫోన్ అవసరమో అది ఏదో అడుగుతారు తెచ్చిస్తున్నారు. 10 సంవత్సరాలు 10th క్లాస్ బైకులు మోటార్ బైక్ ఇప్పిస్తున్నారు, స్కూటర్లు ఇప్పిస్తున్నారు. అయితే అవసరం లేదు అతనికి. మేము చదువుకొని వచ్చేటప్పుడు 7 కిలోమీటర్లు నడుచుకొని వచ్చేసి దినం. ఎందుకంటే మున్సిపల్ స్కూల్లో 1962లో నేను SSLC చదువుకున్నాను.
అప్పుడు ఎస్ఎస్ఎల్సీ అని అంటే ఇప్పుడు ఇంటర్మీడియట్ 10th క్లాస్ వరకే వచ్చి ఇంటర్మీడియట్ పెట్టినారు. ఇప్పుడు అంతకుముందు ఎస్ఎస్ఎల్సీ ఉండేది. ఆ ఎస్ఎల్సీ అయిపోతే డిగ్రీ బిలో చేయలేవారు. కాబట్టి నడిచి వచ్చి కష్టపడి చదువుకుని దానికి నిలవరకు ఇప్పుడు ఏదో అంత దూరం బయట ఉంటేనే బయట తీసుకొని ఇచ్చిపెట్టాలనుకుంటారు. మన పిల్లలందరూ ఆడపిల్లలు కానీ మగ పిల్లలు కానీ కష్టపడేది నేర్పిస్తే కష్టపడే పరిస్థితుల్లో వాళ్ళు పిల్లలు ఎదగలిగితే వాళ్ళకు జీవితంలో ఎటువంటి కష్టం రాదు, ఇబ్బంది రాదు. ఎన్ని కష్టాలు వచ్చినా ధైర్యంగా అధిగమించగలరు. పిల్లలకు ఆ మాదిరిగా మీరు మరి సత్ప్రవర్తన నేర్పించాలా, దేశం అంటే గౌరవం పెంచాలా, బంధువులు వాళ్ళు వీళ్ళంతా పెంచాలా. మీరందరూ గమనించండి, ఒక ఏదైనా దేవాలయానికి పోయేటప్పుడు మీరు పోతాంటే మీ పిల్లలు కూడా ఎంటమంది వస్తారు. ఆడ ఏదో అపరాధాలు ఏం వస్తారు భజన చేస్తాక వాళ్ళు చేస్తారు. ఎందుకు ఆ రోజు దండం పెడతాంటే మనం దండం పెడతారు. అట్లా ఆ మాదిరిగా చిన్నప్పటి నుంచి కూడా పిల్లల్ని మనం భక్తిపూర్వకంగా ఉంటూ వాళ్ళకి కూడా అటువంటి పరిస్థితిని మనం పిచ్చుకొని నేర్పిస్తా ఉంటే భవిష్యత్తులో అటువంటి పిల్లవాళ్ళు చెడిపోరు. కాబట్టి మీరందరూ ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రభుత్వాలు ఆడవారి కోసం ఇల్లు పెట్టినాయి. స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఆడవారికి సమాన హక్కులు కలిగించారు. అప్పటి నుంచి ఇప్పుడు అందరికీ సమాన హక్కులు వస్తున్నాయి. అయితే మీరు సర్దుకొని పోతాంటే మగవాళ్ళు ఎక్కువ తీసుకుంటున్నారు, లేదు అని మాకు సమానంగా కావాలంటే ఇచ్చే పరిస్థితులు కూడా వచ్చినాయి. కాబట్టి అంతర్జాతీయ దినంగా మీకు అందరికీ శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఎక్కడైనా అన్ని రకాల దాంట్లో ప్రభుత్వాలు మహిళలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఈ ప్రాధాన్యతను గమనించి మీరందరూ కూడా పిల్లలను బాగా చదివించండి, ప్రయోజకులు అయ్యేటట్టు చూడండి. ఎప్పుడు మీ పిల్లలందరూ ప్రయోజకులు అవుతారని అంటే వాళ్ళకు మన అవసరం లేదు. ఆడపిల్లవాళ్ళు అమ్మాయిలు కానీ మగపిల్లలు కానీ బాగా చదివించగలిగి ప్రయోజకులు చేస్తే మనం సంపాదించిన డబ్బు వాళ్ళకి అవసరం లేదు. చాలా మంది పిల్లల కోసమని సంపాదిస్తూ ఉంటారు, కూడబెడతా ఉంటారు, ఎగబెడతా ఉంటారు. అది కరెక్ట్ కాదు. కానీ ఎంత ఖర్చు అయినా సరే పిల్లలకు చదివించే పరిస్థితుల్లో వాళ్ళని మనము ప్రయోజకులు చేసి వాడు ఏదో ఒక స్థాయి జరిగినాడంటే మన డబ్బులు వాళ్ళకి అవసరం లే. కరెక్టేనమ్మా? కాబట్టి మన వాళ్ళలో ఒక మా పల్లెల్లో ఉంటే ఒక 5 ఎకరాలు భూమి ఉంటే వారికి 10 ఎకరాలు చేయాలని, లేదా ఇల్లు ఉంటే 2 ఇల్లు చేయాలని రకరకాలైన అభిప్రాయాలలో వారి పిల్లల కోసం అట్లా ఆలోచన చేస్తుంటారు. అది ఆలోచన చేయడం కరెక్ట్ కాదు. బట్టి వాళ్ళను ప్రయోజకులు చేసి మంచి విద్యార్థులు సంపాదిస్తే ప్రపంచానికి, దేశానికి ఉపయోగపడతారు. కాబట్టి ప్రపంచంలో ఎన్నో రకాల ఆడవారందరూ కూడా ఎన్నో ఉన్నత స్థానాలకు ఎదగలుగుతున్నారు. మరి మన దేశాన్ని పరిపాలించిన ఇందిరాగాంధీ అంటే తెలుసులో మీకు అందరికీ మర్చిపోయినారు. ఇందిరాగాంధీ ఈ దేశాన్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలించినారు. ఎన్ని సంవత్సరాలు పరిపాలించినారు? బ్రిటిష్ వాళ్ళ పరిపాలన ఉండేది మన భారతదేశంలో. ఆ భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు చాలా కాలం మనం భరించినాం. కానీ కొంతకాలం వచ్చిన తర్వాత మా రాజ్యం, మా భారతదేశాన్ని నిన్న పరిపాలించుకోగలిగే సర్వశక్తులు, శక్తి మాకుంది, మీరు వెళ్ళిపోండి అని చెప్పి అన్ని ప్రాంతాల్లో విపరీతమైన ఉద్యమాన్ని, ధర్మాన్ని చేసినారు. వాళ్ళు అణిచివేత చేసినారు. కొంతకాలం బాగా అణిచివేశారు, తుపాకీలతో కాల్చినారు, జైలు వేసినారు, కాళ్ళు చేతులు రేపడానికి ఎన్ని చేసినారు. అయినప్పటికీ కూడా మనలో రోజు రోజుకు రెట్టింపు సత్యాగా మనకి స్వతంత్రంగా ఉన్న రెట్టింపుతో మనకి స్వతంత్రం వచ్చింది. స్వతంత్రం తెచ్చిన వాళ్ళందరూ కూడా ఎవరు స్వతంత్రాన్ని అనుభవించలే, మనం అనుభవిస్తున్నాం. కాబట్టి దేశ పూర్వోత్తరాలు మన పిల్లలకు కూడా తెలియజేయాలా. ఇప్పుడు స్కూల్ పిల్లలతో మొట్టమొదట భారతదేశానికి ఇంగ్లాండ్ నుంచి వచ్చిన పాస్పోర్ట్ కావాలమ్మా, నెషనల్స్ అన్ని తీసేసాను. ఇప్పుడు కరెక్ట్ లేవు కదా బుక్కులు. ఇప్పుడు దీన్ని పాస్పోర్ట్గా మనం ప్రతిసారి ఇంగ్లీష్ వాళ్ళే కాదు, ఫ్రెంచ్ వాళ్ళు కూడా పరిపాలన చేసినారు. ముస్లింస్ ఈ దేశానికి ఎట్లా వచ్చినారు? ఆఫ్ఘనిస్తాన్ నుంచి మొట్టమొదటి వచ్చినారు. ఎంత హిస్టరీ మన స్కూల్ పిల్లలకి తెలియజేస్తే, అరే మా దేశం ఇతరుల పరిపాలన కింద ఉండిందే, మన పెద్దలందరూ సత్యాగ్రహం చేసి తుపాకీలకు బయటైపోయి మనకు స్వాతంత్రం తెచ్చినారు. ఇంత విలువైన
పరిస్థితి స్వాతంత్రానికి ఉందని పిల్లలకి తెలియజేసిన పరిస్థితుల్లో ఈ యొక్క లైసెన్స్ కూడా తీసేశారని ఉన్నాయి. కాబట్టి మనం అందరం కూడా అన్ని రకాల మేమందరం సంపూర్ణంగా మీ అభివృద్ధికి అన్ని రకాల ప్రాధాన్యత ఇస్తాం. మీరందరూ అన్ని రకాల ముందుకు రండి. ఇప్పుడు భారతదేశ ప్రభుత్వం కానీ మా గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ మహిళల సాధికారితే మనకు ముఖ్యమంత్రి కూడా చెప్పడం జరిగింది. మాకు పార్టీ మీటింగ్లు జరుగుతుంటాయి. పార్టీ మీటింగులతో ఆడవాళ్ళని మాట్లాడిస్తారు అని ఎక్కువగా. ఎందుకంటే వాళ్ళు కొంతమంది కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేలు ఉన్నారు. కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేలు నేర్చుకోవాలనే ఉద్దేశంతో మన 175 మంది ఎమ్మెల్యేలతో సమావేశాలు ఏర్పాటు చేసినప్పుడు ఆడవారికే ప్రాధాన్యత మాట్లాడిస్తున్నారు. కాబట్టి మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అన్ని రకాల ఈ ఆడవారు అభివృద్ధి చెందడానికి అన్ని రకాల ఈ ప్రోత్సాహం ప్రభుత్వం ఇస్తుంది. కాబట్టి ప్రోత్సాహాన్ని అందించుకోండి. ఎందుకంటే మీరు మేడం చెప్పింది ఇందాక, లోడు డబ్బు మగవానికి ఇస్తే రకరకాల వ్యసనాలు ఉంటాయి. ఆ వ్యసనాల కింద ఖర్చు పెడతాడు. అదే ఆడవారికి ఇస్తే ఇంటికి తీసుకొని వచ్చి బిడ్డలకు ఖర్చు పెడతాడు. ఒకటి ఉద్దేశం ప్రభుత్వం కూడా ఇటువంటి ఆలోచనలు చేసి అత్యంత ప్రాధాన్యత ఆడవారికి ఇస్తే ఆడవారికి ఇచ్చిన డబ్బు దుబారా కాదు. దుబారా కాకుండా మనిషి కోసం ఉపయోగపడతాది, జిల్లాల కోసం ఉపయోగపడతాది. కాబట్టి మనం అందరం కూడా పిల్లలను తెచ్చే విషయంలో అందరినీ బాగా చదివించండి. చదివిస్తే దేశానికి ఉపయోగపడతారు, మన కుటుంబానికి ఉపయోగపడతారు, మన జిల్లాలకు ఉపయోగపడతారు. ఇప్పుడు పేపర్లో చూసినా చాలా మంది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు ఇంటర్వ్యూలు వచ్చినాయి. దాంట్లో పేపర్లో ఎంత ఉన్నత స్థాయికి భారతదేశాన్ని పరిపాలించగలిగేది ఐఏఎస్, రాజకీయ నాయకులు, మంత్రులు, ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు చట్టాలు చేస్తే చట్టాలను అమలు జరిగే బాధ్యత వీళ్ళందరి మీద ఉంటాయి. అమలు జరపడం అనేది చాలా కష్టమైన పని. ఊరే కూర్చొని చేసేది లేదు. దాని అమలు జరపడం అనేది చాలా చాలా కష్టం. కాబట్టి అటువంటి గొప్ప పరిస్థితుల్లో వాళ్ళందరూ చదువుకొని ఐఏఎస్లు, ఐపీఎస్లు ఇట్లా మంది అయ్యారు. కాబట్టి మన పిల్లలు కూడా మనం పిల్లలు ఎందుకు చదువుకూడదు, ఎందుకు ఆ స్థాయికి మన పిల్లలు కూడదని ఆలోచన చేయండి. ప్రతి తల్లి తండ్రి చేసి ఆ వైపు మనము అటువంటి పరిస్థితులకి మనం కూడా ఎదగాలని ఆలోచన చేసి అందరూ కూడా మీరు మహిళలందరూ కూడా అన్ని రకాల మేడం గారు చెప్పినారు. మరి ఏదో ప్రసవ సందర్భంగా అన్ని టీకాలు వేయించుకునే వాళ్ళకు జబ్బులు వస్తున్నాయి. కాబట్టి మీరందరూ కూడా పిల్లల ఆరోగ్యాన్ని నుంచి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మీరందరికీ ఇంకొక నా సలహా ఏముందంటే ముడి ఆహారం, కొర్రలు, జొన్నలు, రాగులు ఇవన్నీ పెట్టండి పిల్లలకి. ఫాస్ట్ ఫుడ్స్ వచ్చినాయి. ఇప్పుడు ఆ ఫాస్ట్ ఫుడ్ రుచికరంగా ఉంటాయి. రుచికరంగా ఉంటే ఆడబాగుంది ఇల్లు బాగుంది అని అంటారు. ఒక 30 ఏళ్ళు 40 ఏళ్ళ కిందట చెన్నూరు దమ్ బిర్యానీ వచ్చింది. మన పొద్దుటూరు కొంచెం చెన్నూరుకి వెళ్ళి తినొచ్చేవాళ్ళు. మన పొద్దుటూరులో కుప్ప తెప్పలుగా తెచ్చినట్టు బిర్యానీ. కాబట్టి ఏదన్నా కూడా హోటల్లో అవి బయట తినేదానికంటే పిల్లలకు పోషకమైన పదార్థం రాగులు, జొన్నలు, కొర్రలు ఇటువంటివన్నీ మనం నేర్పిస్తే భవిష్యత్తులో వాళ్ళు ఆరోగ్యకరంగా ఉంటాడు. ఇప్పుడు ఏదో పిల్లలు పుట్టిన తర్వాత మనం తీసుకొని వచ్చి పోస్తాం. రాయడానికి తయారు చేసి కాపించండి. ఎంత బలమైన ఆహారం రాయగలిగి. కాబట్టి అన్ని ఏం చేస్తామంటే ఊరికే మనం అంత కష్టపడేదానికి బరువుపడి షాపులోకి దాటం అంటాం. కాబట్టి పిల్లలకందరికి కూడా ముడి ఆహారంలో తెలియగలిగి, అంటే నేను ఒక మాట చెప్తాను మీ అందరికి, ఇంకా ఆరోగ్యంగా నేను కూడా ఉన్నాను. నాకు 80-40 సంవత్సరాలు. నేను అంత ముడి ఆహారం గ్రామాల పాటు తింటా వెళ్ళేవాడిని. నేను మా ఊరు 7 కిలోమీటర్లు ఉంటే ఇక్కడ రోజు నడిచి వచ్చేవారు. నడిచిపోయేవాడిని స్కూల్కు వచ్చేవారు. మా ఊరుకు పొద్దుటూరు మొదలు ఒక కుల్లూరు నది ఉంది. ఈ నది విపరీతంగా వర్షాలు వచ్చిన కాలంలో 3 నీళ్లు నది మారుతుంటే నదిలో దిగుకొని వచ్చేవారు. మళ్ళీ ఇంటికి వచ్చే పనులు చేసుకొని సాయంత్రం రాత్రి 9 కూడా నీళ్ళలో దిగిపోయేవాళ్ళం. కాబట్టి నా ఆరోగ్యానికి నిరంతరము కష్టపడము, శ్రమించడమే ఆరోగ్యానికి కారణం, ఏం కాదు. కాబట్టి మనం పిల్లలందరూ అనుకుంటుంటారు ఏదో తొందరగా మనం పనికి పోతుంటారు, పల్లెల్లో గ్రామాలకు వెళ్ళిపోతారు.
గ్రామాలకు పోయి సెల్ ఫోన్ తీసుకుపోతున్నారు. ఆ 12 అయింది సార్ అనుకోమంట. పూర్వకాలం ఇక్కడ పల్లెల్లో ఉండబడిన వాళ్ళని చూడండి ఎంత బాగా బలిష్టంగా ఉంటారో. ఆడదనేవి 3 గుంటల సంగతి తిని పాలు తీసుకొని 8 గంటలు పనిచేస్తాడు. అట్లా పనిచేస్తే ఎవరికి షుగర్ రాదు, బీపీ రాదు, ఏ జబ్బులు రాదు. అది ఎందుకు తెలుసుకోకుండా మనం కష్టపడాలి, మంచిగా ఆరోగ్యానికి మంచిగా ఎందుకు మనం అనుకోకుండా ఉన్నాము. మీరు ఆడవారైనా కూడా కాబట్టి ఎంత కష్టపడి శ్రమిస్తే అంత ఆరోగ్యంగా ఉండగలుగుతాం. అదే మన భక్తులకు మన పిల్లలకు కూడా నేర్పించాలి. చిన్నప్పటి నుంచి ఇప్పుడే శ్రమ అంటే వాళ్ళకి నేర్పిస్తే భవిష్యత్తులో వాళ్ళకు దాని ఆ శ్రమ అనేది ఉపయోగం వాళ్ళు పొందగలుగుతాం. కాబట్టి మీరందరూ కూడా అన్ని మనకు తెలిసినవి ఉన్నాయి. కాబట్టి మీరందరూ కూడా అన్ని రంగాలలో ముందుకు రండి. మీకు అందరికంటే నంబర్ 1 ప్రాధాన్యత ఇస్తాము. అలాంటి భవిష్యత్తులో మీ సమస్యలు ఏమైనా ఉంటే అన్ని రకాల ప్రభుత్వం అంతా సహాయం చేస్తాం. ఎందుకు చేస్తాం. మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మెదడు నరముల హాస్పిటల్. డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి, ఎండి, పీడియాట్రిక్, డిఎం, న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది వెంకటారాధ్య న్యూరో కేర్ హాస్పిటల్. మా వద్ద లభించే వైద్య సేవలు పక్షవాతం, మూర్ఛ, ఫిట్స్, తలనొప్పి, మెడనొప్పి, మూతి వంకర, వణుకు, కంపవాతము, మతిమరుపు, నరాల బలహీనత, తిమ్మిర్లు, మంటలు, నడుము నొప్పి, కళ్ళు తిరగడం, కండరంల జబ్బులు, తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును. మూర్ఛ వ్యాధి పరీక్ష, వీడియో మూర్ఛ వ్యాధి పరీక్ష, నరాలకు సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష, కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష, ఫిజియోథెరపీ వైద్య సదుపాయం, చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చేయబడును. పక్షవాతం వచ్చిన 4 గంటల 30 నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు థర్బోలైసిన్ నిత్యం అందుబాటులో ఉండట మా హాస్పిటల్ ప్రత్యేకత. చిన్నపిల్లల ఎదుగుదల లోపం, జన్యు సంబంధిత వ్యాధులు, మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459.